ఎందుకని గోవింద అంటే స్వామికి అంత ఇష్టము? ఎదుట ఎదుట ఏ దేవుడికి ఏ స్వామికి లేనటువంటిది నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటూ ఉంటారు కదా. రంగ రంగ రంగపతి రంగనాథ. ఎందుకని వెంకటేశ్వర స్వామి వారికి కస్తూర తిలకం వేసేటప్పుడు అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల. అయితే తాళపత్ర గ్రంథాలన్నీ కూడా ఎక్కడ అంటే ఎలా భద్రపరిచారు? ఎన్ని మహిమల వాడే దేవుడు. అర్ధరాత్రి బ్రహ్మ వచ్చి స్వామివారి కాళ్ళు కడుగుతాడు. విన్నపాలు వినవలే వింత వింతలు పనగపు దోమ తెర పైకెత్తవేలయ్యాడు. దశల పేరంటాండ్లు దేవుని పెండ్లికి నీ కళ్యాణము చూతము రారండి. ముద్దుగారే యశోద. ఏ గుడులైనా మొట్టమొదటి పాడే కీర్తనలు ఇవన్నీ. గురుగారు నమస్తే. ఓం నమో వెంకటేశాయమ్మ. గురుగారు మీ గురించి చాలా విన్నాము. గోవిందుడికి మీ కీర్తనల ద్వారా స్వరాభిషేకం చేస్తారు, అలాగే గాత్రాభిషేకం చేస్తారని కూడా విన్నాము. సో దాని గురించి ఒక్కసారి చెప్పండి, మీ గురించి మీరు ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు గద్వాల చంద్రశేఖరరావు. అన్నమయ్య వాణి లలిత సంగీత విద్యాలయం వ్యవస్థాపకులం. మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్లో ఉంటాం. గద్వాల చంద్రశేఖరరావు గారుగా నేను ఒక సామాన్య ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఆయన కీర్తనలు పాడడం, ఆయనను గోవింద గోవింద అని పిలవడం, నా స్వరంతో ఆయనను గొంతెత్తి పిలవడం, ఆ పిలిస్తే ఆయన వెంటనే పలికే అంతవరకు నేను తెచ్చుకోవడం జరిగింది. అంటే ప్రార్థన వేడుకోవడం అంటే నాకు ఇష్టం. నా వేడుకతో, నా యొక్క కోరికతో, నా యొక్క పిలుపుతో ఆయన పలుకుతాడు. ఓం నమో వెంకటేశాయ. ఒక్కసారి మా కోసం ఒక్క కీర్తన. ఎన్ని మహిమల వాడే దేవుడు, ఎన్ని మహిమల వాడే దేవుడు, కందువ పండులెల్లా కదిసినట్టుండేను, కందువ పండువులెల్లా కదిసినట్టుండేను, ఎన్ని మహిమల వాడే, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు. పూలింప కప్పుర కాపు పురుషోత్తమునికి, పూలింప కప్పుర కాపు పురుషోత్తమునికి, ఏ లీల నుండెనని ఎంచి చూచితే, పూలింప కప్పుర కాపు పురుషోత్తమునికి, ఏ లీల నుండెనని ఎంచి చూచితే, పాల జల నిధిలోన పవ్వళింపగా మేనా, పాల జల నిధిలోన పవ్వళింపగా మేన, మేలిమి మీగడంటిన మెలుపుతో నుండేను, పాల జల నిధిలోన పవ్వళింపగా మేన, మేలిమి మీగడంటిన మెలుపుతో నుండేను, మేలిమి మీగడంటిన మెలుపుతో నుండెను. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ, ఆది నారాయణ వేద నారాయణ, హరిహర నారాయణ, తిరుమల నారాయణ. గురుగారు చాలా 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 బాగుంది. గురుగారు, అందరూ అనేక నామాలతో స్వామిని పిలుస్తూ ఉంటారు. గోవింద అని పిలవగానే పలుకుతూ ఉంటారు స్వామి. ఎందుకని గోవింద అంటే స్వామికి అంత ఇష్టము? గోవింద అంటే ఆ పిలుపుతోనే ఆయన పరవశించిపోతాడమ్మా. ఆ పిలిస్తేనే ఆయన గోవిందుడు అంటే ఆ నామంతో ఉన్నటువంటి ఆ స్వామివారిని మనం
ఎన్నిసార్లు గోవింద 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 అంటే అందుకని స్వామివారికి అన్నమాచార్య వారు గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద 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 గోవింద. ఈ కీర్తన పాడితే ఆవులు కూడా ఎక్కడి నుంచో ఇంత దూరం ఉన్న ఆ పిలుపుకి గోవింద, గో అంటే ఆవు, వింద అంటే చెవు నిండా వినడం, ఆ నామస్మరణ వినడం. కాబట్టి ఆ గోవిందుడిని ఆ ఆవులతో ఉంటాడు ఎప్పుడు ఆ కృష్ణుడు. కాబట్టి ఆ నామం అంటే చాలా ఇష్టం ఆయనకు. పవిత్రమైన ఆ నామాన్ని తిరుమలలో ఎవరు మెట్లు ఎక్కుంటూ గోవింద, దర్శనం చేసుకుంటూ గోవింద, ఆకలిస్తే గోవింద, కష్టాలు వస్తే గోవింద 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 అని తలుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వేల మంది మెట్లు ఎక్కుతుంటారు, వేల మంది మెట్లు దిగుతుంటారు, వేల మంది బస్సులు ఎక్కుతుంటారు, వేల మంది తిరుపతి వస్తుంటారు. ఆ నామంలో ఆయన పరవశించిపోయి అందరినీ ఒకే రకంగా చూస్తుంటాడు ఆయన. ప్రతి ఒక్కరిని కూడా ఆ నామం పలికిన వాళ్ళందరినీ కూడా ఒకే రకంగా చూసి అందరినీ తన దగ్గర పిలిపించుకొని తనకు కావాల్సినంత ఆశీర్వచనాలు ఇచ్చి పంపిస్తుంటాడమ్మా. గురుగారు, ఏ దేవుడికి ఏ స్వామికి లేనటువంటిది నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటూ ఉంటారు కదా. సో వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే కుదిరింది అది. ఎందుకని అలా పిలుస్తూ ఉంటారు? ఎందుకని ఏ దేవుడికి లేదు, ఈ స్వామికి మాత్రమే ఉంది? అలా అంతే ఏం లేదమ్మా. 300 రోజులు ఆయన కళ్యాణం జరుగుతుంది, 300 రోజులు ఆయనకి సుప్రభాతం జరుగుతుంది, 300 రోజులు ఏకాంత సేవ జరుగుతుంది. కళ్యాణ చక్రవర్తి ఆయన ఎవరంటే కళ్యాణ చక్రవర్తి. కాబట్టి ఎన్నిసార్లు కళ్యాణం చేసుకుంటాడో మనకే తెలియదు. ప్రతిరోజు కళ్యాణం చేసుకుంటాడు ఆయన. కాబట్టి ఆ కళ్యాణ చక్రవర్తికి ఉన్నటువంటి కలియుగ వైకుంఠ నాథుడు. కాబట్టి ఆ కలియుగాల్లో ఆయన తప్ప మరి పెద్ద స్వామివారు కదా. కాబట్టి ఆ కలియుగాన్ని ఆయన మోస్తున్నాడు. కాబట్టి కలియుగంలో ఆయన ఇచ్చేటువంటి మనందరికీ దర్శనాలు కానీ, సేవలు కానీ, ఆరోగ్యం కానీ అన్ని రకాలుగా చూస్తుంటాడు. కాబట్టి కళ్యాణ చక్రవర్తికి ప్రతినిత్యం కళ్యాణమే ఉంటుంది, ప్రతినిత్యం కైంకర్యాలు ఉంటాయి, ప్రతినిత్యము సుప్రభాతం ఉంటుంది, ప్రతినిత్యం కళ్యాణం చేసుకుంటాడు ఆయన. కాబట్టి పసిడి అక్షంతలివే పట్టరు వేగమేరారో దశల పేరంటాండ్లు దేవుని పెండ్లికి నీ కళ్యాణము సూతము రారండి, శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణము సూతము రారండి. అలాగే నిత్య పూజ చేసుకుంటాడు. నిత్య పూజలివేవో నెరచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివేవో. అలాగే అన్నమాచార్య వారు 32,000 సంకీర్తనలు రాశారు. ఒక్కొక్క సంకీర్తన ఒక్కొక్క సేవకు రాశారు ఆయన. కాబట్టి ఆ కీర్తనల్ని నేను నేర్చుకొని దాదాపు 300 అన్నమాచార్య కీర్తనలు నేర్చుకొని ఆ కీర్తనల్ని, ఆ గోవిందనామాలని గడప గడప, వాడవాడల, వీధి వీధిలో, ఇంటింట, ప్రతి గుడిలో పాడే అవకాశాన్ని, ఆ గోవిందని స్మరించుకునే అవకాశం దొరికిందమ్మా. ఆ సందర్భంగానే ఇక్కడ HMTV కూడా రావడం జరిగింది. ఆ సేవ చేస్తున్నందుకు మీరు కూడా నన్ను పిలిచడం జరిగింది. ఆ గోవిందనామం మీ యొక్క HMTVలో పలకడం వలన గోవింద గోవింద అని పిలిస్తే ఆయన ఇక్కడికే వచ్చి ఎక్కడో కూర్చొని వింటూ ఉంటాడు. తప్పకుండా గురుగారు, మీరు పాడుతుంటే ఎక్కడో ఉండి విన్నట్టు అనిపిస్తూ ఉంది. అండ్ గురుగారు, తిరుపతిలో చాలా సీక్రెట్స్ ఉన్నాయి, ఎవరికి తెలియనటువంటివి. ఎందుకని వెంకటేశ్వర స్వామి వారికి కస్తూర తిలకం వేసేటప్పుడు కళ్ళు కొంచెం కనిపించినట్టుగా పెద్ద నామం పెడతారు? ఎందుకని? అదంతా మనం మా పెద్ద ఆయన గురించి, మా వెంకటేశ్వర స్వామి గురించి అంత చెప్పేంత అర్హత నాకు లేదమ్మా. ఆ స్వామి చూడాల్సిందే, కానీ ఆయన గురించి మాట్లాడాలన్నా, ఆయన గురించి మనం చెప్పాలన్నా కూడా మనకు చాలా కష్టం. ఒక్కసారి ఆ కస్తూర తిలకాన్ని తలుచుకొని ఒక్క కీర్తన. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ, రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ, సింగారాలే
శ్రీరంగనాథ శ్రీరంగనాథ శృంగారాలెత్తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ. ఇలాంటి కీర్తనలతోనే స్వామివారు ప్రసన్నమవుతారు తప్పనిసరిగా. అయితే తాళపత్ర గ్రంథాలన్నీ కూడా ఎక్కడ అంటే ఎలా భద్రపరిచారు? 32,000 సంకీర్తనలు స్వామి రాశారు. ఆ సంకీర్తనలన్నీ ఆ రోజుల్లో ఎక్కడ దాచారో ఎక్కడ భద్రపరిచారో అంతా తిరుపతిలో అన్నమయ్య భాండాగారంలో దాచారమ్మా. ఓకే. అవి ఎప్పుడు బయటపడ్డాయి? అంటే అందులో ఎన్ని వేల సంకీర్తనలు? 32,000 సంకీర్తనలు రాశారు. అవి అన్నమయ్య భాండాగారంలో పెట్టాయి. ఆ రోజుల్లో ఎవరు తీశారో ఎవరు బయటకు తీసుకున్నారో అంతా అగిమ గోచరమ్మా. అది ఎవరికి ఆ రహస్యం ఎవరికి తెలియదమ్మా, పెద్దవాళ్ళకి తప్ప. గురుగారు, అయితే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నారా ఇప్పటికీ? అంటే మాకు సంబంధించిన వాళ్ళంటే మా అక్కడ పెద్దవాళ్ళంతా ఉన్నారు, వాళ్ళు సేవ చేసుకుంటారమ్మా. మీ పరంగా మీరు ఎలాంటి సేవలు చేస్తూ ఉంటారు? నా పేరు గద్దాల చంద్రశేఖరరావు. మేము అన్నమాచార్య సంకీర్తనలతో స్వామికి దగ్గర కావడం జరిగింది. అన్నమాచార్య సంకీర్తనలతో నేను స్వామికి పరిచయం కావడం జరిగింది. ఆయన నా సంకీర్తనల ద్వారా నా కీర్తనల ద్వారా నచ్చి నాకు ఒకానొక రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మ ప్రచార పరిషత్తు అన్నమాచార ప్రాజెక్టు వాళ్ళు నన్ను పిలిచి నా చేత బ్రహ్మోత్సవాలు పాడించడం జరిగింది. ఆ బ్రహ్మోత్సవాల్లో పాడుతూ 2 గంటలు పాడడం జరిగింది. 28 పాటలు నాన్ స్టాప్గా పాడడం జరిగింది. అప్పుడు అవన్నీ ఎన్నో కీర్తనలు 25 కీర్తనలు పాడితే డైరెక్ట్గా స్వామివారు విన్నట్టుగా భావించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో రెగ్యులర్గా నాకు వీలైనప్పుడంతా అన్ని ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, నారాయణవనం బ్రహ్మోత్సవాలు, తిరుచనవరం బ్రహ్మోత్సవాలు, అప్పలాయగుంట బ్రహ్మోత్సవాలు, శాస్త్ర దీపాలంకరణ సేవ, నాద నిరాజనం, ఇలాంటి అనేక ఉత్సవాలలో నన్ను పాడించారమ్మ. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను యొక్క ఈవో గారికి మరియు అన్నమాచార్య డైరెక్టర్ గారికి మరియు ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి గారికి మరి దాసాహిత్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ గారికి సాష్టాంగ నమస్కారాలు తల్లి, ఆ అవకాశాలు ఇచ్చినందుకు. ఇప్పటికి 157 కచేరీలు జరిగింది. కన్నడలో కూడా పాడాను. కన్నడ సాహిత్యం కూడా పాడాను. కన్నడలో కూడా దాసాహిత్యం కూడా నేర్చుకొని దాసాహిత్యం కూడా కన్నడ ద్వారా పాడాను. ఊంజల సేవలో శాస్త్ర దీపాలంకరణ ఊంజల సేవలో 30 సార్లు పాడాను. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల పలుమారును శ్వాస పవనమందుండని భావము తెలిపెని ఉయ్యాల 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 ఉదయాస్త శైలంబులొనర కంబములైన ఉడు మండలమును చెవుయ్యాల అదనాకాశ పదము అడదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపనరుదాయ ఉయ్యాల కమనీయమూర్తి కమనీయమూర్తి వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాల 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 ఉయ్యాల. గురుగారు, చాలా 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 బాగుంది. ఇది ఎన్నోసార్లు నేను స్వామివారిని పైన కొండ మీద తిరుమలలో శాస్త్ర దీపాలంకరణ చేస్తుంటే పాడడం కూడా జరిగింది. ఆ దేవుడు ఊగుతుంటే నేను పాడడం అనేది ఈ జన్మకి చాలు. ఇంకా సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి ఒక ఉయ్యాలలో
1000 దీపాలు ముట్టించి అక్కడ ఆయన ఊపుతుంటే 4 అడుగుల దూరంలో నేను కూర్చొని పాడుతుంటే ఆయన ఊగుతుంటాడు, ఆయన నన్ను చూస్తుంటాడు, నేను ఆయన చూస్తుంటాను. ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఎవరికైనా వస్తుందా? లేదు. ఏదో భాగ్యవంతులకే అమ్మా. ఏ విధమునో చిరో మీరెంత భాగ్యవంతులు, పరమ పురుషుడి బాలుడట అరవిరించేను మ్రొకేరదిగో ఆకిటను, పరమ పురుషుడి బాలుడట. ఇలా నేను ప్రతి శనివారం ఒకరింటికి వెళ్ళి నేనే వాళ్ళకి ఫోన్ చేసి నేనే వాళ్ళ ఇల్లు కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నమయ్య విగ్రహాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో అన్నమయ్య విగ్రహాన్ని పెట్టి 7 సంకీర్తనలు గోవింద నామాలు, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, అలా గోవింద నామాలు చేస్తే వాళ్ళంతా సార్ ఎక్కడి నుంచి ఇంత భాగ్యం మాకు దొరికింది, మీరెవరు సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్, మీరు పేరేంటి సార్ అని అడిగి వాళ్ళ ఆనందానికి అంతు లేకుండా అట్లా 1000 ఇళ్లలో పాడి నిస్వార్థంగా ₹1 కూడా తీసుకోకుండా చేయాలని, అది సేవ చేయాలని 1000 ఇళ్లలో పాడడం జరిగింది. ఇంకా ఇప్పటికీ అది కూడా కొనసాగుతూనే ఉంది ఆ ఎపిసోడ్. అన్నమయ్య సంకీర్తనలు మీ ముంగిట అని ఒక టైటిల్ పెట్టుకొని వారి ఇంట్లో చేయడం జరిగింది. అట్లాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక కచేరీలు చేయడం, ఇప్పటి వరకు ఎన్ని కచేరీలు? 157 కచేరీలు చేయడం జరిగింది. ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ కాకుండా పాడుతున్నా. బ్రహ్మోత్సవాలు అంటే అన్ని బ్రహ్మోత్సవాలు, అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంటే అన్ని అమ్మవారి బ్రహ్మోత్సవాలు. అంతా దేవుడే నా ఫైల్ మీద సంతకం పెడుతున్నాడేమో, నన్ను పిలుస్తున్నాడేమో అన్నంత భావన. అంటే దీనికన్నా ఏం చూడండి, ఆ బంగారు వాకిల్లో వెళ్ళడం, ఆ బంగారు స్వామి దగ్గర కొంతసేపు నిలబడడం, ఆ దుబ్బకుండా కొంతసేపు నిలబెట్టి మాకు దర్శనం చేయించడం. నాదిని రాజుల్లో పాడాను. నాదినలో పాడితే మాకు 11 బ్రేక్ దర్శనం. ఇక్కడ స్వామి దగ్గర స్వామిగా ఏడోగా తలుపులో ఉంటే మేము అక్కడి నుంచి స్వామి దర్శనం చేసుకొని ప్రోటోకాల్ దర్శనం చేసుకొని నిండుగా శటగోపురం తీర్థము హారతి కూడా ఇచ్చడం జరిగింది. ఓకే గురుగారు, స్వామివారికి ఇంత సేవ చేస్తున్నారు కదా, స్వామివారు ఎప్పుడన్నా మీతో మాట్లాడడం జరిగిందా? అయ్యో చాలా మాట్లాడరమ్మా. నేను ఒకసారి రాత్రి తెల్లవారుజామున సుప్రభాతం మా ఇంట్లో నేను 2:30కి లేస్తాను. 2:30 లేచి 3 o'clock స్వామివారికి సుప్రభాతం చేస్తాను. 3 అన్నమాచార్య కీర్తనలు పాడతాను. పాడిన తర్వాత స్వామికి జీడిపప్పు, నవనీతం అంటే చాలా ఇష్టం స్వామివారికి, వెన్న అంటే ఆ వెన్న జీడిపప్పు, ఉడుకుడుకు వేడి పాలు పెట్టేసి, మనలాగానే స్వామివారికి వేడి పాలు వెండి గిన్నెలో పెడతాం. పెట్టేసి అవి మా ఇంట్లో ఆది దంపతులు వాళ్ళిద్దరు ఉన్నారు తల్లి. నేను నా సతీమణి కాక పద్మావతి వెంకటేశ్వర స్వామి మా ఇంట్లో ఉన్నారట్టుగా భావించి పాడతాను. ఒక ఉయ్యాల మీద పానుపు పరుపు, స్వామివారికి తమలపాకు, తాంబూలము, స్వామివారికి దక్షిణ, స్వామివారికి వెండి గ్లాసులో పాలు పెట్టి, పిన్న పాలు వినవలే వింత వింతలు పన్నగ పుదోమ తెర పైకెత్తవేలై అని తెల్లవారుజాము సంకీర్తన. అలాగే రాత్రి ఏకాంత సేవ చేసేటప్పుడు నిద్రించి పాల జలనిధి వలెనే ఒద్దిక శ్రీరమణునికి ఒత్తరే పాదములు, నిద్రించి పాల జలనిధి వలెనే ఒద్దిక శ్రీరమణునికి ఒత్తరే పాదములు, ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల అని ఏకాంత సేవ చేస్తుంటే మా అమ్మ నాన్న మా ఇంట్లో పడుకున్నారేమో అన్నంత ఆనందం. మాకు తల్లిదండ్రులు లేరు కాదు, తల్లి తండ్రి గురువు దైవం అనే దేవదేవుడు అయినటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మా ఇంట్లో కొలువై మా ఇంట్లో ఒక ఉయ్యాలలో వాళ్ళ సేనుపు సేవ చేయడం అనేది ఎంత అదృష్టం. మీరు కీర్తనలు చేస్తుంటే ఇక్కడే స్వామి ఎక్కడో ఉండి విన్నట్టు అనిపిస్తుంది. మరి అంత మంచి ఇంట్లో ఉండరా స్వామి? అండ్ అదే తప్పనిసరిగా అమ్మా, నేను ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఆ సేవ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా మేము లేనప్పుడు కూడా తప్పదు, కానీ ప్రతిరోజు 2:30కి లేచి స్వామివారికి కైంకర్యాలు చేసుకొని స్వామివారికి అభిషేకం, స్వామివారికి ధూపదీప నైవేద్యాలు పెట్టుకుంటాం. అలాగే సాయంత్రం కొండ మీద సహస్ర దీపాలంకన్నా ఎలా చేస్తారో మేము కూడా మా ఇంట్లో సహస్రం అంటే 1000 అంటించలేం కాబట్టి 11 దీపాలు పెట్టి సహస్ర దీపాలంకన్నా చేస్తాం.
అలాగే కళ్యాణం చేస్తాం కదా, స్వామి కళ్యాణం కూడా ఉంటుంది. మా ఇంట్లో 12:30కు స్వామికి కళ్యాణ కీర్తనలు పాడుతున్నాం. ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని శోభగుల అలమేల్మంగా, ఏమని పొగడుదుమే. అంతే ఆయన శ్రీవారికి శ్రవణ నక్షత్రంలో పుట్టాడు. అన్నమాచార్యుల వారిని కీర్తనలు అంటే ఆయన కొండకి కిందకు వచ్చి ఆ 7 కొండలు ఆ కొండల దిగి వచ్చి అన్నమాచార్య కళ్యాణం చేసి వెళ్ళాడు. ఆయన పల్లెకి మోసాడు. ఇదంతా కూడా ఒక భక్తుడి కొరకు స్వామి మంచి మంచి కీర్తనలతో మనసు దోచుకున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి భక్తుల కొరకు ఏమైనా చేస్తాడు. నాకు ఎన్నో చేసి పెట్టాడు. 1 కాదు 2 కాదు. ఎన్ని కష్టాలున్నా కష్టాలు పెడుతూ ఉంటాడు, మళ్ళీ కాపాడుతుంటాడు. కష్టాలు పెడుతుంటాడు, కాపాడుతుంటాడు. అలాంటి కష్టాలు పెట్టిన వాళ్ళలో నన్ను ఎందుకు కష్టపెడుతుంటాడంటే నువ్వు కీర్తన నేర్చుకోవడానికి కష్టపెడుతుంటాడు. అమరాంగనలదే ఆడేరు ప్రమదంబునదే పాడేరు, అమరాంగనలది అమరాంగనలది అమరాంగనలదే ఆడేరు. ఒక్కొక్క కీర్తన నేర్చుకోవడానికి ఒక 8 గంటలు పడుతుంది. ఓకే, 8 గంటలు పడుతుంది. ఇప్పుడు ఈ మధ్య చిన్నపిల్లలు వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, నేర్చుకుంటారు. వాళ్ళు కూడా నేర్చుకుంటారు పాడు. ఎందుకంటే అంత స్పష్టంగా పాడాలి, అంత ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనలు భావంతో పాడాలి. గమదని సా నిసదా దాని మద గమరిగ సరి సని ధని సా గమదని సా నిసదా దాని మద గమరిగ సరి సని ధని సా అని ఆ స్వరం నేర్చుకోవాలి. భక్తితో పాడాలమ్మా. అవును, శరణాగతి పొందాలి. స్వామికి ఎంత శరణాగతి అయితే అంత బాగా చూసుకుంటాడు. అంతే, నేను తప్ప నాకు ఇంకెవరు ఈ ప్రపంచంలో కనపడడం లేదు దేవుడా, ఓ దేవదేవుడా, నువ్వు తప్ప నాకు ఇంకెవరు కనపడలేదు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడి ఒత్తగా దేవుడు. మజ్జనం అంటే పన్నీరు చల్లితే ఇక్కడ బుగ్గల మీద పన్నీరు పడితే ఇట్లా అంగాన్ని పంచుతో ఇట్లా ఒత్తుకున్నాడట. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడి ఒత్తగా దేవుడు. ముంగిటపులు కడిగిన ముత్యము వలెనున్నాడు, ముంగిటపులు కడిగిన ముత్యము వలెనున్నాడు, కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. అంతే అండి. దాని భావం ఏంటి అంటే బంగారు మేడలలో ఉంటాడు. ఆ సుప్రభాత సేవలో ఏకాంత సేవలో ఆయనకు పన్నీరు చల్లుతారు. ఆ పన్నీరుతో ఆయన బుగ్గల మీద పడితే ఆ పంచుతో తన ఆ తడిని ఒత్తుకున్నాడట. ముంగిటపులు కడిగిన ముత్యం వల్ల ఉన్నాడు. ఎంత అందంగా ఉంటాడు, అలంకార ప్రియుడ. ఆయన చూస్తేనే చాలు. 1 నిమిషం ఎందుకు చూస్తామంటే ఎక్కువసేపు చూడలేము మనం ఆయన. కాబట్టి 1 నిమిషమే, 1 సెకండే. అదే చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం. ఒకసారి చూసేస్తే చాలు, సంవత్సరం వరకు మన మధ్యలో ఉంటాడు. అవును. అందుకని ఒకసారి పోయించిన వాళ్ళు తిరుపతికి రేపే వెళ్ళరు. ఆ రేజెస్, ఆ కిరణాలు, ఆ చూపు, ఆ కంటి చూపు, ఆయనను మనం చూడాలే తప్ప మనం చూస్తే పోలేమమ్మా. అవును, ఆయనే మనల్ని పిలవాలి. అంతే, ఆయనను మనం చూడాలి. వచ్చేయి నేను చూడాలనిపిస్తుంది అని ఇస్తేనే మనం టికెట్ బుక్ చేసుకుంటాం. మనం చూడాలనుకుంటే టికెట్ క్యాన్సిల్ అవుతుంది ఎప్పుడన్నా పోతే. అవును గురుగారు. గురుగారు, చాలా మంది తిరుపతి వెళ్తూ ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అసలు ఈ మొక్కుల వెనకాల ఉన్న ప్రత్యేకత ఏంటి? మొక్కులు అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆయనతో ఏదైనా మొక్కు పెట్టుకుంటే తప్పనిసరిగా తీర్చాలి. మనం దాన్ని తీర్చుకోకుండా అట్లాగే ఉన్నాం అనుకోండి, అది పరీక్ష పెడుతూనే ఉంటాడు. కాబట్టి వెంటనే వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, ఆమటి మ్రొక్కుల వాడే ఆదిదేవుడే, వాడు తోమని పళ్ళాల వాడే దురిత దూరుడే వేడుకుందామా, వడ్డీ కాసుల వాడే వనజనాగుడే, పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచ్చు గోవిందుడే వేడుకుందామా, ఎలమీ కోరిన వరాలిచ్చే దేవుడే, వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకుందామా. ఎప్పుడు ఆయన మొక్కుని మనం దాచిపెట్టుకోకూడదు. ఒకసారి ఎన్నో కష్టాలు ఉంటాయి,
మనం కాకతీయంగా తెలిసి తెలియక మొక్కుకుంటాం. తీర్చుకోకపోతే ఏదో రకంగా మనల్ని కొంచెం ఏంట్రా నా దగ్గర రావట్లేదు అని చెప్పి జ్ఞాపకం చేసి తను మళ్ళీ ఆ మొక్కు తెచ్చుకుంటాడు, జ్ఞాపకం చేస్తాడు, ఆయనే జ్ఞాపకం చేస్తాడు. నువ్వు మర్చిపోయినట్టున్నావు, పలానా రోజు నాకు 11 రూపాయలు వేస్తా అన్నావు, మొక్కున్నావు, కానీ ఎందుకు రాలేదు అని రాత్రి ఏదో కళలో కనపడము, లేకుంటే ఏదో మనసుకు తట్టడము, అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఏదో మొక్కున్నాను కాబట్టి శ్రీవారికి ఆ మొక్కేసొద్దాం పదా అని బయలుదేరుతారు. అట్లా అనుకుని అక్కడ అంత రష్, కోట్ల వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగేనే ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను అక్కడ ఉన్నాడు ఆయన. అవును గురుగారు, చాలామంది ముడుపు కడుతూ ఉంటారు, స్వామివారికి మొక్కుకొని ముడుపు కడుతూ ఉంటారు. ముడుపు కట్టడం వల్ల కోరికలు అనేవి నెరవేరుతాయి. 100% కష్టాలు వస్తారు. పూర్వీకులు అంటే ఇప్పుడు అంటే మనం అంటే ఇప్పుడు నాకు పోయి అప్పటికప్పుడు స్పాంట్గా వేసి వస్తాం పైసలు. అవును, పోయిన మా అమ్మగారు ఎక్కడిగా ఏదైనా కోరిక నెరవేరకపోతే అంత దూరం పోలేమని చెప్పేసి 11 రూపాయలు తెల్ల బట్టలో పసుపులో బట్టను ముంచి 11 రూపాయలు ముడుపు కట్టి రోజు పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుంటూ ఎప్పుడైనా వెళితే వేస్తారు. లేకుంటే మనం వెళ్ళలేకపోయినా వృత్తం ఇచ్చి పంపిస్తారు. దానివల్ల మన తొందర రిజల్ట్ మనకు జరుగుతుంది. ఆ ముడిపే అది. కష్టాలు ఉన్నప్పుడే ముడుపు. కష్టాలు ఎవరికైతే వస్తాయో వాడు వెంటనే ముడుపు కట్టుకుంటారు. ముడుపు కట్టుకుని దేవుడా మీ దగ్గరికి వస్తాం, మా కష్టాలు నెరవేర్చు, మేము రాకపోతే మాకు తిరగకపోతే మా దగ్గర ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఎవరితోన్నా పంపిస్తాం దేవుడా అని పంపిస్తారు. చాలామంది పంపిస్తారు. ఆ పంపించడం వల్ల వెంటనే స్పాంట్గా మనకు రిజల్ట్ ఉంటుంది. గురుగారు, తిరుమల తిరుపతిలో మూల విరాట్ దగ్గర రాత్రి పవలింపు సేవ అయిపోయిన తర్వాత ఒక నీటి పాత్ర పెట్టడం జరుగుతుందంట. ఆ నీటి పాత్రతో అర్ధరాత్రి బ్రహ్మ వచ్చి స్వామివారి కాళ్ళు కడుగుతాడు. ఆ కాళ్ళకు కడిగిన నీళ్ళే తెల్లవారుజామున సుప్రభాత సేవకి వచ్చిన భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బ్రహ్మతీర్థం అంటారంట, నిజమేనా? అది ఉండొచ్చేమో కానీ నాకు తెలియదమ్మా. ఎందుకంటే అక్కడ ఆ రహస్యాలు ఎవరికి తెలియవమ్మా. అక్కడ ఏమి జరుగుతుంటుందో ఆ గర్భగుడి సంగతి ఎవరు తెలుస్తుంది చెప్పండి. మనం యూట్యూబ్లు చూసి అవి చూసి మనం చెప్పకూడదు. అక్కడ ప్రత్యక్షంగా చూస్తేనే తప్ప మనం అన్నీ కూడా అవి మాట్లాడకూడదు. ఇక్కడ సాక్షాత్తు స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మ ఆయన కొడుకు కాబట్టి, సరస్వతి కోడలు కాబట్టి బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఓకే, అదే బ్రహ్మోత్సవం అంటే ఆ బ్రహ్మ కడిగిన పాదము హనుమాచార్య వారు మరి చూశాడేమో ఆ బ్రహ్మ తీర్థంతో మరి ఏమైనా చేసిందో చూశాడేమో. కాబట్టి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము అన్నప్పుడు స్వామివారి కళ్యాణం చేసేటప్పుడు కానీ మరి ఫస్ట్ బ్రహ్మ పాదాలు కడిగి ఈ సంకీర్తన పాడతారు. ఎక్కడ చూసినా పాడుతూనే ఉంటారు పాదోచ్చారణ చేసేటప్పుడు. అట్లా అయితే అప్పుడెప్పుడో బయటపడిన కీర్తనలు ఎవరి వల్ల బయటకు వచ్చి ప్రాచుర్యం పొందాయంటారు? అంటే భాండాగారంలో ఉన్నటువంటి కీర్తనల్ని అప్పటి కార్యనిర్వహణాధికారి అయినటువంటి వాళ్ళు ఎవరో దాన్ని తీసి దాన్ని అన్నమాచార ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్టు ఓపెన్ చేసి వాళ్ళకి ఆ ప్రాజెక్టు ద్వారా ఆ కీర్తనలు అందిస్తే వాళ్ళు ఆ కీర్తనలు అనేవి కూడా రాగిరేఖల పైన చెక్కిపించిన తీసుకొని దాన్ని మళ్ళీ మన ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని అందరికీ ఆ అన్నమాచార ప్రాజెక్ట్ ద్వారా ఉన్నటువంటి కళాకారులంతా కూడా ఆ యొక్క కీర్తనలను స్వరపరిచి దాన్ని ఆడియో రూపం ద్వారా, వీడియో రూపం ద్వారా, సీడీ రూపం ద్వారా మనందరికీ ప్రజలకు అందించారు. ఆ కీర్తనలు విని ఇప్పటికి కూడా అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అని కూడా చేశారు. తర్వాత పెద్ద పెద్ద గాయకులందరూ కూడా ఆ కీర్తనలు పాడుతున్నారు, ప్రతిరోజు స్వరపరుస్తున్నారు. ఒక ఆఫీసే ఉంది అక్కడ, ప్రత్యేకంగా అన్నమాచార ప్రాజెక్టు అని ఒక ఆఫీస్ ఉంది, హిందూ ధర్మ ప్రచార పరిస్థితి ఒక ఆఫీస్ ఉంది. వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ కళాకారులంతా, మాలాగా మేమంటే ప్రైవేట్ కళాకారులం, వాళ్ళంతా పర్మనెంట్ కళాకారులు. అక్కడే వాళ్ళకి ఉద్యోగం అదే ఉంటే వాళ్ళకి ఆ కీర్తనని స్వరపరిచి ఈ కీర్తన చదివి ఈ కీర్తన ఈ రాగానికి అయితేనే బాగుంటుంది, ఈ యొక్క భావం బాగుంటుంది, భావములోన అని ఈ రాగం పెడితే బాగుంటుంది, అంతర్యామి ఈ రాగం పెడితే బాగుంటుంది. సిచ్యువేషన్ చూసుకొని ఆ పాట సాహిత్యాన్ని చదివి ఆ పాటలకు సాహిత్యంలో ఏ రాగం వాడితే బాగుంటుందని అట్లా దాన్ని స్వరపరిచి మనకంతా అందిస్తున్నారు. ఆ కీర్తనని వివిధ రకాల గాయకులు నేర్చుకుని, చిన్నపిల్లలు కూడా నేర్చుకుని, చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ నేర్చుకుని పాడుతున్నారు. ముద్దుగారే సోద ఏ గుడులైనా మొట్టమొదటి పాడే కీర్తనలు ఇవన్నీ. ఏ గుడికి పో తీసుకుపో అయ్యగారు కీర్తన నేర్చుకున్నారు పాడొచ్చు అంటే ఇది పాడుతూ ఉంటారు. నేను చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను. అయ్యో ఎంత ప్రేమ,
అయ్యగారు వాళ్ళ ఆ కీర్తన పాడితే ఆ కీర్తనకు ఉన్నట్టు విలువ వాళ్ళ అయ్యగారు వెంటనే ఆ పిల్లకు లడ్డో లేకుంటే మంచిగా ఆశీర్వచనమో చెడుగొబ్బరం పెట్టి దగ్గర నుంచి దర్శనం చేయిస్తారు. అన్నమాచార సంకీర్తన పాడితే అన్నానికి లోటు ఉండదు. ఓకే. అన్నమాచార సంకీర్తన పాడితే ఎక్కడించే వాళ్ళైనా కూడా దగ్గర అవుతారు. అన్నమాచార సంకీర్తన విన్న వాళ్ళంతా కూడా కళ్ళు తెరుచుకొని చూస్తారు. ఓకే గురుగారు, అన్నమాచార్య సంకీర్తనలో స్వామివారిని పొగుడుతూ చాలా కీర్తనలు రాశారు. స్వామివారికి ఒక్కొక్క సేవకి ఒక్కొక్క అలంకరణ చేస్తారు. ఒక్కసారి ఆ అలంకరణ గురించి ఒక్క కీర్తన. అంటే స్వామివారికి అంతే, ఇంకా ప్రతి పొద్దున తెల్లవారుజాము నుంచి సుప్రభాత సేవ నుంచి ఏకాంశ వరకు కైంకర్యాలు చేస్తుంటారు. దాంట్లో నిత్య పూజలివివో నెరచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో తనువే గుడియట తలయే శిఖరమట తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హారిపీఠమట కనుగొన చూపులే ఘనదీపములట తలపులో బలనున్న దైవమునకును నిత్య పూజలివివో పలుకే మంత్రమట పాదైన నాలికే కలకలమను పిడి గంటయట నలువైన రుచులే నైవేద్యములట తలపులో పలనున్న దైవమునకును నిత్య పూజలివివో గమన చేష్టలే అంగరంగ గతియట తమిగల జీవుడే దాసుడట అమరిన ఊర్పులే ఆలవట్టములట అమరిన ఊర్పులే ఆలవట్టములట క్రమముతో శ్రీ వెంకటరాయనికి క్రమముగా శ్రీ వెంకటరాయనికి నిత్య పూజలివివో అన్నమాచార్య మొత్తం ఈ సంకీర్తనలో నిత్య పూజ తనువు గుడి తల శిఖరం పెను హృదయం పీఠం నల్లువైన రుచుల నైవేద్యములట. తర్వాత ఆఖరికి స్వామివారికి ఏకాంశ వరకు ఆలవట్టములు విసనకరలతో విసిరి స్వామిని పడుకోబెడతారు. అవును, ఈ కీర్తన అంతా నిత్య పూజ గురించి పొద్దుటి నుంచి రాత్రి వరకు అట్లా. కాబట్టి స్వామివారికి అనేక రకాల ప్రసాదాలు పెడుతూ ఉంటారు కదా, స్వామివారికి ఇష్టమైన ప్రసాదం ఏమిటి? ఇష్టమైన ప్రసాదం అంటే ఆయనకి ఎన్నో రకాలు చేస్తుంటారమ్మా. ఆ ప్రసాదాలు ఆయన ఎప్పుడు ఏ రకంగా ఎప్పుడు తింటారో మనకు తెలియదు. కీర్తన అంటే ఇష్టం ఆయనకు. అదే కీర్తన అంటే అంత ఇష్టం, పసందైన కీర్తన. ఆ కీర్తన పాడితే అంత ప్రసాదంలాగా సేవిస్తాడు, ఆ ప్రసాదంలాగా వింటాడు. ఆయన కీర్తన లేనిది స్వామి పడుకోడు, ఆయన కీర్తన లేనిది స్వామి లేవడు, ఆయన కీర్తన లేనిది కళ్యాణం లేదు, ఆయన కీర్తన లేదు తోమాసు. ప్రతిరోజు ఆయనకు కీర్తన పాడాల్సింది. అందుకనే అన్నమాచార్య వారిని కీర్తనతో ఆయనను నిద్ర లేపేవారు. కాబట్టి కీర్తన ప్రసాదాలు అంటే ఏ ప్రసాదం ముట్టుకున్నా అంత పెద్ద పవనంగా ఉంటుంది అక్కడ. స్వామి మనం పోయి లడ్డు తింటాం, స్వామి ఆ లడ్డుని ఆరగించాడు కాబట్టి అంత మధురంగా ఉంటుంది. పొంగలి ఇస్తారు, స్వామి తగిలింటాడు కాబట్టి స్వామి కన్ను చూపడితేనే కూడా అది పావనం అయిపోతుంది. ఆ పొంగలి అంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి అన్ని ప్రసాదాలు స్వామికి ఇష్టమే, ఒక ప్రసాదం అని లేదు. సంకీర్తన అంటే ఇంకా మహా ఇష్టం. ఆ సంకీర్తన ద్వారానే ఆయన లేస్తాడు, ఆ సంకీర్తన ద్వారా ఆయన పాడుకుంటాడు. అన్నమయ్య కీర్తన పాడమని పాడించుకుంటాడు అట్లా. కాబట్టి అయితే అన్నమయ్య గారు పాడిన పాటల్లో స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పాట ఏంటి? కీర్తన అంటే 32,000 సంకీర్తనలు రాశారమ్మా. ఎక్కువ ప్రాచుర్యం పొందిన కీర్తన ఏది? అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, కులమును నీవే గోవిందుడా,
నా కలిమియు నీవే కరుణానిధే తలపును నీవే ధరణీధరానా నెలవును నీవే నీరజనాభంతయు నీవే పుట్టుగు నీవే పురుషోత్తమా కోన నట నడుము నీవే నారాయణ పుట్టించేది ఆయనే తీసుకెళ్ళేది ఆయన నట నడుమ నీవే నారాయణ పుట్టుగు నీవే పురుషోత్తమా కోన నట నడుము నీవే నారాయణ ఈటే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెటన గతి ఇంక నీవే నీవే నాకు నీవే గతి స్వామి నాకు ఇంకెవరు చాలు స్వామి నా కీర్తన వినండి స్వామి అంతయు నీవే స్వామి నేను రాసింది నేను కాదు స్వామి నువ్వుతో మీరు రాయించారు స్వామి నా చేత కాబట్టి అంతయు నీవే హరి పుండరీకాక్ష నాకు నా చెంతనే నా దగ్గరే ఉండి నువ్వు నా కీర్తనలు రాయించు స్వామి అని ఆయన మొరపెట్టుకున్నారు రాసుకున్నారు. గురుగారు మీరు స్వామివారికి సంబంధించి ఎలాంటి సేవలు చేస్తూ ఉంటారు? అదే చెప్పాను కదమ్మా, భగవన్ నామస్మరణ అంటే ఇంటింటికి వెళ్ళి 1000 ఇళ్లలో పాడడం జరిగింది. ఇవి అన్నమాచార కీర్తనలు అండి, మీరు వచ్చి పాడింది అని అడిగారు కొంతమంది. అయ్యో అమ్మా మాకు ఎప్పుడు తెలియదండి, మేము ఎప్పుడు వినలేదండి, మీ ద్వారా అన్నమాచార కీర్తనలు విన్నామండి, మీరు ప్రచారం చేస్తున్నారండి. అది స్వామికి చాలా ఇష్టం, ధర్మ ప్రచారం చేయడం అనేది. అన్నమాచార కీర్తనల్ని 10 మంది దగ్గర తీసుకెళ్ళిపోయడం అంటే ఆ ప్రచారం స్వామికి ఇష్టమైనటువంటి సేవ. అలాగే ఇంటింట అన్నమాచార కీర్తనలు పాడడం, గడప గడపలో పాడడం, ప్రతి దేవాలయం ప్రతి గుడిలో అన్నమయ్య వెన్నెల పాటల పంట అని అన్నమయ్య వాణి లలిత విద్యాలయం ద్వారా మా స్టూడెంట్స్ అందరు కలిసి మేమంతా కలిసి ప్రతి శనివారం మేమే ఒక గుడికి వెళ్ళి ఆ గుడిలో 12 సంకీర్తనలు పాడి గోవిందనాలు పాడి వస్తాం. ఆ గుడి అంతా పతిత పావనంగా అయిపోతుంది. అలాంటి భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటాం. నా ద్వారా మన్నెకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి నేను బోర్డు మెంబర్ను. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పీరియడ్లో ఇప్పుడు ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నన్ను పాలక మండలి సభ్యుగా నియమించినందుకు స్వామివారి దగ్గరికి ప్రతి వారానికి ఒకసారి వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర కీర్తనలు పాడుతుంటాను. 52 కళ్యాణాలు కూడా చేయించాను నా ద్వారా. ఒకే రోజు 52 కళ్యాణాలు గద్వాల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ఇంటింటికి వెళ్ళి 1000 రూపాయల టికెట్ తీసుకొని అందరినీ తీసుకెళ్ళి ఒకటేసారి 52 కళ్యాణాలు చేస్తే చాలా గొప్ప విషయం. కొండంతా పొలగించిపోయేది. 52 అట్లా అంతమంది 52 జంటలతోటి. అలాగే నడు 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 ఎంకన్నా కడుకున్నాడు అని చెప్పేసి ఒక కార్యక్రమం ద్వారా ఆ కార్యక్రమానికి మా స్నేహితుడు చుక్కాల వేణుగారు 108 అష్టోత్తర సేవా ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం వికలాంగులను మరియు అనాథలను మరియు అభాగ్యులను మరియు తర్వాత అందులను వీళ్ళందరినీ తీసుకెళ్ళి వెళ్తూ ఉంటారు. ఆ ట్రస్ట్ ద్వారా రేపు సెప్టెంబర్లో క్యాంపు కూడా ఉంది. అక్కడికి వెళ్ళి 400 మంది అందులను కళ్ళు లేని వాళ్ళని తీసుకెళ్ళి దర్శనం చేయించి అక్కడ వాళ్ళకి అకామిడేషన్, వాళ్ళకి దర్శనాలు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అంతా మేము ఏర్పాటు చేసుకున్నాం. చుక్కాల వేణుగారు డాక్టర్ వారు సారథ్యంలో ట్రస్ట్ ద్వారా చుక్కాల 108 ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని దాంట్లో కూడా మేమంతా కూడా భాగస్వాములై వాళ్ళంట మేము కూడా ఆ అనాథ పిల్లలతోటి కళ్ళని పిల్లలతో మేము ట్రావెల్ అయ్యి వాళ్ళని గోవిందనామాలు చదువుకుంటూ వాళ్ళని ఆనంద పెట్టుకుంటూ వాళ్ళ టైర్డ్నెస్ కాకుండా వాళ్ళకి అనేక రకాల బిస్కెట్లు వాళ్ళకన్నీ చేసుకుంటూ సేవలు చేస్తున్నాం. ఇంటింట అన్నమయ్య వెన్నెల పాటల పంట అదొక సేవ. తర్వాత ప్రతి గుడిలో అన్నమయ్య వెన్నెల పాటల పంట అని మా అసిస్టెంట్ అయినటువంటి స్వర్ణ, కవిత, సంధ్య, జ్యోతి ఇలాంటి మొదలగు శ్రీలక్ష్మి, లీలా, తర్వాత ఇలాగ మొదలగు స్టూడెంట్స్ సహకారంతో ప్రతి శనివారం వారింటికి వెళ్ళి ఒక పాడుతుంటాం. ఒక గుడికి వెళ్ళి పాడుతుంటాం. అక్కడ గుళ్ళ వాళ్ళందరూ కూడా సార్ వస్తున్నారు కదా అని చెప్పేసి అందరినీ ప్రోవ్ చేసుకుని ఆ భగవన్ నామస్మరణ వింటాం. శ్రీనివాస గోవింద అని చెప్తాం. పుణ్య, తర్వాత శాంత, తర్వాత సంధ్య, తర్వాత ఇలా ఉషా మా మిస్సెస్, నా శ్రీమతి. నమ్ముతారో నమ్మరు, నా శ్రీమతి కాదమ్మా మాకు. నేను ఈరోజు ఇలా పాడుతున్నానంటే ఆమెనే మాకు ఒక పెద్ద పిల్లర్, స్తంభం. ఆమె లేకుంటే, ఆమె ప్రోత్సాహం లేకుంటే, ఆమె ఇచ్చేటువంటి లేకుంటే నేను ఈరోజు ఇలా పాడేవాళ్ళని కాదు. గద్వాల ఉషశ్రీ
నాకు వెన్నంటి ఉంటుంది. మేమిద్దరమే ఉంటాం ఇంట్లో. ఓకే. ప్రతిరోజు ఒక పాట రాసి పెడుతుంది, ఈరోజు నేర్చుకోండి ఈ పాట అని. ఓకే. అంతే. ఆ పాట నేర్చుకున్న తర్వాత ఆమె దగ్గర ఆ పాట వినిపిస్తే బాగుందండి అని చెప్తుంది, ఇంకా బాగా పాడాలని చెప్తుంది, శబ్దాలు సరిగా పలకాలని చెప్తుంది, ఉచ్చారణ దోషాలు లేకుండా ఉండాలని చెప్తుంది, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇవ్వాలని. ఓకే. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ. అది ఇలాంటి కార్యక్రమాలకి ఆమె కుడిభుజనగా ఉంటుంది. ఆయనతో ఉంటూ కదా అదే చెప్తారు కదా, ఇంట్లో గెలవాలన్నా బయట గెలవాలన్నా మనకు స్త్రీమూర్తి చాలా అవసరం, ధర్మపత్ని ఎంతో అవసరం అని చెప్పేసి తను నాకెంతో ప్రోత్సాహం చేస్తూ, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, నా బంధువులు నాకు ఎన్నో కార్యక్రమాలు, నాకు నా యొక్క వనమాలి పద కవిత తాత సంకీర్తన వారోత్సవాలని ప్రతి సంవత్సరం చేస్తాను. ఓకే. వనమాలి పద కవిత తాత సంకీర్తన వారోత్సవాలు చేస్తాను. ఈ వారోత్సవాలలో ప్రతిరోజు 15 పాటలు పాడతాను. అట్లా వారానికి 108 సంకీర్తనలు పూర్తి చేస్తాను. ఓకే. ఆ సంకీర్తనలు పూర్తి చేస్తాను. దానికి నా స్నేహితులు, నా బంధువులు, నా విద్యార్థులు, నా స్టూడెంట్స్ అందరూ కూడా వెన్నెం ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి నా వెంట ఉండి నాకు సహాయ సహకారాలు అన్ని రకాలుగా, ఆర్థికంగా అని సేవలో యాక్టివిటీగా ఇంట్లో వచ్చి ఆ 7 days మా ఇంట్లోనే ఉంటారంతా. ఓకే. సేవాదాలంతా మా ఇంట్లో ఉండి గురుగారు ఏం కావాలి, గురుగారు ఏం కావాలి, గురుగారు ఏం కావాలి అని అది మర్చిపోలేనిది. చాలా గొప్ప విషయం గురుగారు. ఆ గోవిందుడే మీ చేత ఈ సేవ చేయించుకుంటున్నారేమో. ఇప్పుడు చూడండి, ఒక పని చేయాలన్నా ఇంతమంది కావాలి. అవును. ఒక పాట పాడాలన్నా నేను పాట పాడితే కాదు, దానికి డయాస్ కావాలి, అలంకరణ చేయాలి. గురుగారు ఫైనల్గా ఒక్క కీర్తన స్వామివారి మీద. ఎదుట ఎవరు లేరు అంతా విష్ణుమయమే, ఎదుట ఎవ్వరు లేరు అంతా విష్ణుమయమే, వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే, భారపు ఈ భూమి తన పాదరేణువే, సారపు కర్మంబులు కేశవు కైంకర్యంబులే, ధీరులై వివేకించి తెలిపేటి వారికి ఎదుట చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే, హత్తిన ప్రకృతి ఎల్లా అతని మాయే, చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే, హత్తిన ప్రకృతి ఎల్లా అతని మాయే, మత్తిలి ఈతని కంటే మరి లేదు ఇతరములు, తిత్తి దేహపు బ్రతుకు తెలిపేటి వారికి ఎదుట. ఆ అన్నమాచలో నాకు ఎవరు లేరు స్వామి, ఎదుట అంతా నువ్వే కనపడుతున్నావు, నాకు ఎవరు లేరు స్వామి నివేదికు అని, ఎదుట ఎవరు లేరు స్వామి నువ్వు కనపడుతున్నావు, నేను పాడుతున్నాను. ఓకే. ఆ గర్భగుడిలో కూర్చొని ఎదుట ఎవరు లేరు స్వామి అంతా విష్ణుమయమే, వదలక హరిదాస నీవే కనిపిస్తా, అంతే, వదలక హరిదాస వర్గమైన వారికి నాకు నివేదికు స్వామి, నా ఎదుట ఎవరున్నారో ఎవరు లేదు నాకు తెలియదు, కానీ అంతా నువ్వు కనపడుతున్నావు కాబట్టి ఎదుట ఎవరు లేదు అంతా విష్ణుమయమే, విష్ణు సాక్షాత్ విష్ణు అవతారం ఆయన ముందుంటే ఎవరుండాలమ్మా మన దగ్గర. అలాంటి సంకీర్తనలతో ఈరోజు HMTV ద్వారా నేను వారి ముందు నుండి స్వామి గురించి 2 మాటలు 2 పాటలు ఆధ్యాత్మిక చింతనతో గడపడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక చింతనతో నేను పాడిన పాటలు కానీ మాటలు కానీ మీ HMTV ద్వారా ప్రసారం చేస్తున్నందుకు అనేక శతకోటి వందనాలు. మీరు మీ HMTV అందరూ చల్లగా ఉండాలి, పేరు పేరున మీరు మీ సిబ్బంది అంతా ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో కళకళలని పచ్చగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతిరోజు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సేవ చేస్తుంటాను కాబట్టి మీ పేరు కూడా తలుచుకుంటాను. శుభం పుయాత్. థ్యాంక్ యూ గురువు గారు, ధన్యవాదాలు.